అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తుందని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారుల అండదండలతో ఈ అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారం బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కొడంగల్ పట్టణ పరిధిలో అనేక ప్రాంతాల్లో అక్రమ ఇసుక డంపులు వెలసినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా బుమ్రస్పేట్ మండలంలోని పలు గ్రామాల నుంచి అర్ధరాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించి కొడంగల్ పట్టణంలో డంపింగ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అనంతరం ఆ ఇసుకను అధికారికంగా తీసుకొచ్చినట్లుగా చూపిస్తూ వివిధ సాకులు చెబుతూ వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం రాత్రి వేళల్లో గ్రామాల నుంచి తరలించిన ఇసుకను పట్టణంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేసి విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా అక్రమ వ్యాపారులు కాళేశ్వరం నుంచి వచ్చింది, అధికారిక అనుమతులతో తెచ్చాం వంటి కారణాలు చూపిస్తూ కొనుగోలుదారులను నమ్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సంబంధిత అధికారులకు మామూలు చెల్లిస్తూ తమ వ్యాపారాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ ఇసుక డంపింగ్ చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల సహకారం, అధికారుల మద్దతు అండగా చేసుకొని బహిరంగంగానే తమ వ్యాపారం కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. మా దగ్గర అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మబడును అంటూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి దర్జాగా అక్రమ ఇసుక విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ డంపుల వద్ద కేవలం ఇసుక మాత్రమే కాకుండా ఇతర నిర్మాణ సామాగ్రి కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీటికి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. బొమ్రస్పేట మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఒక టన్నుకు సుమారు 2700 నుంచి 2800, 3000 వరకు విక్రయిస్తున్నట్లు కూడా మనకు సమాచారం. దీనికి అదనంగా ఆ ట్రాక్టర్ రవాణా ఖర్చు కూడా మరో 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేబర్ ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్ పేరుతో మరిన్ని ఛార్జీలు వసూలు చేస్తూ వినియోగదారులకు దోచుకుంటున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక కొరతను అవకాశంగా మార్చుకొని కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు చేస్తుండడం, సాధారణ ప్రజలు, చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఇళ్ల నిర్మాణం చేపట్టి మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం మరింత పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. ఈ డంపులకు మైనింగ్ శాఖ అనుమతులు లేవని, రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, పోలీస్ శాఖ అనుమతులు కూడా లేవని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. ఇలా అన్ని శాఖల అనుమతులు లేకుండా కోట్ల రూపాయల వ్యాపారం ఎలా సాగుతుందనే ప్రశ్న ఇప్పుడు కొడంగల్ పట్టణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాపారాల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయి, ఎవరు అనుమతిస్తున్నారు, సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రజల నుంచి వెల్లువెత్తుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ భూములు, రోడ్ల పక్కన ఉన్న స్థలాలు లేదా అనుమతులు లేని ప్రదేశాల్లో ఇసుక డంపింగ్ చేసిన వారిపై బాల్టా చట్టం, మైనింగ్ చట్టాలు, సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొడంగల్ పట్టణంలో జరుగుతున్న ఈ అక్రమ ఇసుక దందాపై సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? అక్రమ వ్యాపారానికి చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టాన్ని అమలు చేస్తారా? లేక కోట్ల రూపాయల ఈ వ్యాపారానికి అలాగే కొనసాగిస్తారా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్లో అక్రమ ఇసుక వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనందరం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.